నమస్తే అందరికీ. మన దేశ ప్రజాస్వామ్యంలో డీలిమిటేషన్ అనే అంశం ఎంతో కీలకమైనది. ఈ మార్పులు భారతదేశ రాజకీయ భవిష్యత్తును మలుపు తిప్పే విధంగా ఉండబోతున్నాయి. అసలు డీలిమిటేషన్ అంటే ఏమిటి? ఇది ఎందుకు చేయాలి? ఇదివరకు ఎప్పుడైనా చేశారా? ఎందుకు జరిగింది? 2026 తర్వాత దాని ప్రభావం ఏమిటి? దక్షిణ భారతదేశం దీనివల్ల ఏం కోల్పోతుంది? ఈ ప్రశ్నలన్నిటికీ ఈ వీడియోలో పూర్తిగా సమాధానాలు తెలుసుకుందాం. మీరు ఈ విషయంపై ఏమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. అసలు డీలిమిటేషన్ అంటే ఏమిటో చూద్దాం. డీలిమిటేషన్ అనేది నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ. దీని ఉద్దేశం ప్రజల సంఖ్య మారినప్పుడు సమాన ప్రాతినిధ్యం కల్పించడం. ఇది ప్రతి 10 సంవత్సరాలకు జనాభా గణన అనగా సెన్సస్ ఆధారంగా జరుగుతుంది. అయితే 1976లో సీట్ల సంఖ్యను 2026 వరకు మార్పు చేయకూడదని రాజ్యాంగం సవరణ చేశారు. జనాభా పెరుగుదల వల్ల కొన్ని ప్రాంతాల్లో అధిక జనాభా ఉంటే కొన్ని ప్రాంతాల్లో తక్కువ జనాభా ఉంటుంది. ప్రతి నియోజకవర్గం సమాన జనాభా ప్రాతినిధ్యం కలిగి ఉండాలి. ఉత్తర భారతదేశంలో జనాభా పెరిగింది, కానీ దక్షిణ భారతదేశం జనాభాను నియంత్రించుకుంది. ఇది సమాన ప్రాతినిధ్యం మరియు మంచి పాలన కోసం చాలా అవసరం. డిలిమిటేషన్ కమిషన్ ఇదొక స్వతంత్ర సంస్థ. దీని నిర్ణయాలను ఏ కోర్టు కూడా ప్రశ్నించలేం. ఇది జనాభా గణన ఆధారంగా కొత్త నియోజకవర్గాల సరిహద్దుల్ని రూపొందిస్తుంది. భారతదేశం డీలిమిటేషన్ ఎప్పుడెప్పుడు జరిగిందో ఇప్పుడు చూద్దాం. 1952లో మొదటిసారిగా డీలిమిటేషన్ జరిగింది. అది మొదటి లోక్సభ ఎన్నికల కోసం 489 నియోజకవర్గాలను ఏర్పాటు చేశారు. రెండోసారి 1963లో జరిగింది. 1951 జనాభా గణన ఆధారంగా సీట్ల పునర్విభజన జరిగాయి. 1973లో మూడో డీలిమిటేషన్ జరిగింది. 1971 జనాభా గణన ఆధారంగా నియోజకవర్గాలు పునర్విభజన జరిగింది. లోక్సభ సీట్లు 545కు పెరిగాయి. 1976 సీట్ల సంఖ్య స్తంభింపచేయడం జరిగింది. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 2026 వరకు సీట్ల సంఖ్య మార్చకూడదని నిర్ణయించారు. దీనివల్ల దక్షిణ భారతదేశం తన ప్రాతినిధ్యాన్ని కాపాడుకుంది. 2002లో నాలుగోసారి డీలిమిటేషన్ జరిగింది. 2001 జనాభా గణన ఆధారంగా కొత్త నియోజకవర్గాలు ఏర్పాటు చేయడం జరిగింది. కానీ లోక్సభ లేదా అసెంబ్లీ సీట్ల సంఖ్య మారలేదు. 2026 తర్వాత జనాభా గణన ఆధారంగా సీట్ల పునర్విభజన జరగనుంది. ఇది ఉత్తర మరియు దక్షిణ భారతదేశానికి గణనీయమైన మార్పులు తీసుకురాబోతుంది. ప్రస్తుత పరిస్థితి ఏమిటంటే లోక్సభలో 543 సీట్లు ఉన్నాయి. దక్షిణ భారతదేశానికి 129 సీట్లు ఉన్నాయి. 2026 తర్వాత జరిగే మార్పులు ఏమిటంటే ఉత్తర రాష్ట్రాలకు అధిక జనాభా కారణంగా ఎక్కువ సీట్లు రావచ్చు. దక్షిణ రాష్ట్రాలకు జనాభాను నియంత్రించుకున్నందుకు వాటి సీట్లు తగ్గే అవకాశం ఉంది. కొత్త సీట్ల అంచనా ప్రకారం ఉత్తరప్రదేశ్కు 80 నుంచి 90 ప్లస్ సీట్లు, బీహార్కు 40 నుంచి 50, మధ్యప్రదేశ్కి 29 నుంచి 35 వంటి రాష్ట్రాలకు సీట్లు పెరగవచ్చు. దక్షిణ భారతదేశం 129 నుంచి 120 లేదా అంతకంటే తక్కువ సీట్లు తగ్గే అవకాశం ఉంది. సీట్లు తగ్గడం వల్ల కేంద్ర రాజకీయాల్లో దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యం తగ్గిపోతుంది. ఆర్థిక నిధుల పంపిణీపై కూడా ప్రభావం పడుతుంది. జనాభా ప్రాతిపదికన నిధులు పంపిణీ చేస్తే దక్షిణ రాష్ట్రాలకు నిధులు రావచ్చు. దక్షిణ భారతదేశం కుటుంబ నియంత్రణ పాటించిందని, కానీ దాని మూలంగా దండిక చేయబోతుందని విమర్శలు ఉన్నాయి. ఉత్తర రాష్ట్రాలకు అదనపు ప్రాధాన్యం రావడం అన్యాయంగా భావింపబడుతుంది. ఈ వీడియోలో డీలిమిటేషన్ అంటే ఏమిటి, చరిత్ర, సీట్ల మార్పులు, దక్షిణ భారతదేశంపై ప్రభావం గురించి తెలుసుకున్నాం. 2026 తర్వాత దక్షిణ భారతదేశం రాజకీయంగా ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. సీట్లు తగ్గిపోవడం వల్ల కేంద్రంలో ప్రాతినిధ్యం తగ్గుతుంది. జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాలు శిక్షింపబడుతున్నాయా? మీ అభిప్రాయం ఏమిటి? ఈ నియోజకవర్గాలు పునర్విభజన న్యాయమా, అన్యాయమా? దక్షిణ భారతదేశం దీన్ని ఎలా ఎదుర్కోవాలి? కామెంట్ చేయండి. మీ అభిప్రాయాలను తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకా ఇలాంటి సమగ్ర సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి.